అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కీ లాగ్స్. ఈరోజు పచ్చి అరటికాయతోటి కూర చేస్తున్నాము. పచ్చి అరటికాయలని ఒక 4 తీసుకొని పై తొక్క తీసేసి శుభ్రం కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పట్టేసి దాంట్లో పసుపు వేసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ నేను ఆ గిన్నెలో వేసుకోవాలి పసుపు నీళ్ళల్లో, ఎందుకంటే అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోసల పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇదిగోండి అరటికాయ ముక్కలకి తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు పట్టించేసి దోసల పాన్ మీద ఒక్కొక్కటి ఇట్లాగ వేసేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇదిగోండి దోసల పెనం మీద ఈ విధంగా అన్నీ ఇట్లా పెట్టేసుకొని వేడి చేసుకోవాలి రెండు వైపులను. ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు గరిటె పెట్టి కర్రీ కలుపుతూ ఉంటాం కదండి, అప్పుడు ముక్కలు పేస్ట్ లాగా అవ్వకుండాను ఉంటాయి, విరిగిపోకుండాను పేస్ట్ లాగా అవ్వకుండాను ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం మెంతులు, జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెం, వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినవన్నీ మిక్సీ జారు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ మాదిరిగా పొడి చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ఒక టమాటా అండి కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మొత్తం పేస్ట్, కొంచెం నువ్వులు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొచ్చుకోవాలి. కళాయిలో నూనె వేసుకొని అది వేడైన తర్వాత మినపప్పు కొంచెము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం పసుపు,
కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు వేసుకొని గరిటెతోటి మొత్తం కలపాలి. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకొచ్చుకున్న పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ మొత్తం వేసేసి మొత్తం ఒకసారి గరిటెతోటి ఈ విధంగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేపుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇదిగోండి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నది, దాని నుండి కొంచెం రసం తీసుకొని మొత్తం బాగా పిసికేసి ఆ రసం దీంట్లో పోయాలి. ఇదిగోండి, అరటికాయ కూర రెడీ అండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.